హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకుంటున్న స్టోరీ పేరు ఐ లవ్ యూ బాస్ పార్ట్ 7-6లోకి వచ్చేసాము. అవును, నేనే తన్వితని. మీకు నేను ఏ విధంగా సహాయం చేయగలను అని నా మాట పూర్తిగా ముగించను కూడా లేదు. అదంతా చాలా వేగంగా క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. ఆ మహిళ ఒక్క ఉదుటన ముందుకు వచ్చి నా సమాధానం వినకుండానే తన అరచేత్తో నా చెవి పక్కగా నా ముఖం మీద ఎంతో బలంగా కొట్టింది. ఆ దెబ్బదాటికి ఊహించని ఆ తీవ్రమైన దెబ్బ వేగానికి నా బ్యాలెన్స్ తప్పి నేను ఒక్కసారిగా అక్కడే నేల మీద పడిపోయాను. నా తల మొత్తం ఒక్కసారిగా మొద్దుబారిపోయి విపరీతంగా తిరుగుతున్నట్టు అనిపించింది. కళ్ళు బైర్లు కమ్మి ఏం జరుగుతుందో తెలియక నేను కళ్ళు గట్టిగా రెపవేశాను. నేను చాలా మసగ్గా నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూశాను. క్యాండీ కంగారుగా నా ముందుకు వంగి కళ్ళల్లో నీళ్లతో ఏదో చెబుతున్నట్లు, నన్ను లేపటానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. కానీ నా చెవుల్లో కేవలం ఒక పెద్ద ఈల శబ్దం, రింగింగ్ సౌండ్ వస్తుంది తప్ప ఆమె మాటలు నాకు అస్సలు వినపడడం లేదు. అదే సమయంలో బ్రేక్ రూమ్లో నాపై విషం కక్కిన ఆ మేఘన్ సరిగ్గా ఆ నీలిరంగు దుస్తులు ధరించిన మహిళ పక్కన నిలబడి నా వైపు చూసి ఎంతో క్రూరంగా నవ్వటం నేను చూశాను. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారా? అవును, వారు తమ పెదాలను కదుపుతూ ఏదో అనుకుంటున్నారు. కానీ నా దురదృష్టం, నా చెవులు తాత్కాలికంగా మొద్దుబారిపోవడం వల్ల నాకేం వినిపించడం లేదు. దేవుడా, నాకేమైంది అని అనుకున్నాను. అంతలోనే ఆ అమ్మాయి నా వైపు మరింత కోపంగా చూస్తూ నేలపై ఉన్న నాకు మరింత దగ్గరగా వచ్చింది. నన్ను కాపాడడానికి ప్రయత్నిస్తున్న క్యాండీని మేఘన్ బలవంతంగా పక్కకు లాగి నా నుండి దూరంగా నెట్టేసింది. నాకు విపరీతమైన భయం వేసింది. నేను నేలపైనే చేతులతో వెనక్కి జరుగుతూ ఆమె నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించాను. ఆ దెబ్బకు నా ముఖం, పెదవి చాలా తీవ్రంగా నొప్పిగా ఉన్నాయి. నేను నా సర్వశక్తులు వడ్డి, అసలు నువ్వెవరివి, నన్నెందుకు కొట్టావు అని గట్టిగా అడిగాను. కానీ నా పెదాలు కదిలాయే తప్ప నా గొంతు నాకే వినపడలేదు. నా గొంతు పూర్తిగా మూగపోయింది. అది గమనించిన నా కళ్ళు భయంతో, ఆందోళనతో మరింత పెద్దవయ్యాయి. హాల్లో ఉన్న పలువురు ఉద్యోగులు గుంపులుగా నా చుట్టూ చేరి తమ పెదాలు కదుపుతున్నారు. వాళ్ళ ముఖాల్లో రకరకాల హావభావాలు కనిపిస్తున్నాయి. కానీ అవి నా చెవులకేం వినిపించడం లేదు. వాళ్ళందరూ అసలు గట్టిగా ఎందుకు మాట్లాడడం లేదు? నన్ను చూసి ఎందుకు అలా గుసగుసలాడుకుంటున్నారు అని అనుకుంటున్నాను. నా ఆలోచనలు పూర్తిగా కోలుకోకముందే ఆ నీలిరంగు దుస్తులు మహిళ నా జుట్టు పట్టుకొని నన్ను మళ్ళీ వెనక్కి తోసి నా ముఖం మీద మరోసారి బలంగా కొట్టింది. ఆ దెబ్బకు నా చెంప తెగి రక్తం చిమ్మింది. ఆమె చేతిలో ఏమైనా పదునైన ఉంగరం లాంటిది ఏమైనా ఉందా ఏంటి? అంతలా మండుతుంది. దేవుడా, ఆ ఒక్క దెబ్బ నన్ను ఎంత బలహీనంగా, అమితమైన శారీరక బాధతో ఉండేలా చేసింది అంటే నేను పూర్తిగా స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నాను. అందులో ఆఫీస్ కారిడార్లో ఎవరో చాలా వేగంగా పరిగెత్తుకుంటూ రావడం నాకు మసకగా నా కళ్ళకు కనిపించింది. అది కృష్ణదేవ్. సరిగ్గా 3 రోజుల క్రితమే మనం ఒకరికొకరం దూరంగా ఉండాలి అని నేను అతనికి గట్టిగా చెప్పానని నాకు తెలుసు. కానీ ప్రస్తుతం ఈ నరకంలో, ఈ ప్రాణాపాయ స్థితిలో నాకు సాయం చేయగల ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది అతనే. నేను తీవ్రమైన భయంతో నా 2 చేతులతో చెవులను గట్టిగా నొక్కి పట్టుకొని నాకు వినపడడం లేదు కృష్ణ, నాకేమైంది అని గట్టిగా అరిచాను. నా గొంతు నాకే వినపడకపోయినా అక్కడ నిలబడి ఉన్న ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా నా వైపు తిరిగి చూసిన తీరు చూస్తే నేను నా సర్వశక్తులు వడ్డి చాలా గట్టిగా, దీనంగా అరిచి ఉంటానని నాకు అర్థమైంది. నా జీవితంలో నాకు ఇప్పుడే చాలా భయంగా, ఒంటరిగా అనిపించింది. కళ్ళ ముందు అంతా చీకటి కమ్ముకుంటుంది. దేవుముఖం తీవ్రమైన భయాందోళనతో, కోపంతో ఊగిపోతూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నేలపై పడి ఉన్న నా ముందు మోకాళ్ళపై వంగిపోయాడు. అతను నా భుజాలు పట్టుకొని కంగారుగా ఏదో చెప్పాడు. నా ముఖాన్ని చూస్తూ ఏదో అడుగుతున్నాడు. కానీ నాకేమీ వినిపించలేదు. నా ప్రపంచమంతా నిశ్శబ్దం అయిపోయింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది కృష్ణ? ప్లీజ్ గట్టిగా మాట్లాడు. నాకు అస్సలు నాకేం వినిపించడం లేదు అంటూ భయంతో, నొప్పితో నేను అతని షర్టుని గట్టిగా పట్టుకొని వెక్కి ఏడ్చాను. నా నిస్సహాయ స్థితిని చూసి కృష్ణ గుండె కరిగిపోయింది. అతను కూడా క్షణం ఆలస్యం చేయకుండా నన్ను చాలా వేగంగా తన బలమైన చేతుల్లోకి ఎత్తుకొని నేలపై నుండి నిలబడ్డాడు. నా ముఖం నుండి కారుతున్న రక్తాన్ని, నా కళ్ళల్లోని భయాన్ని చూసి అతని కళ్ళు కూడా చెమర్చాయి.
అతను నన్ను ఎత్తుకొని ఆఫీస్ కంపెనీ నుండి హడావుడిగా వేగంగా బయటకు నడుచుకుంటూ వెళ్తుండగా నేను అతని గుండెలపై తల పెట్టుకొని ఏడుస్తూనే ఉన్నాను. మరోవైపు కృష్ణ పక్కన ఈ మధ్యకాలంలో తన్విత అనే మరో కొత్త స్త్రీ చేరిందని కెల్సీ విన్నప్పుడు మొదట ఆమె దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అది కూడా కృష్ణదేవ్ జీవితంలో గతంలో వచ్చి వెళ్ళిన తాత్కాలిక సంబంధాల్లో ఒకటి మాత్రమేనని ఆమె భావించింది. కానీ ఈ తన్విత మామూలు అమ్మాయి కాదని, బాస్ని పూర్తిగా బుట్టలో వేసుకుని ఈ కంపెనీకే మేనేజర్ అయ్యిందని, ఈ మహిళ తన స్థానాన్ని ఆక్రమించి తనతో పోటీ పడడానికి ఇక్కడికి వచ్చి ఉండవచ్చు అని ఆఫీస్లోని మేఘన నిరంతరం కెల్సీకి నెగిటివ్ మెసేజ్లు, అబద్ధపు ఆధారాలు పంపుతూనే ఉంది. దాంతో కెల్సీ కోపంతో దాదాపు పిచ్చిదైపోయింది. తన కృష్ణను వేరే ఏ ఆడదైనా ముట్టుకుంటే ఆమె అస్సలు సహించలేదు. అందుకే ఆమె తప్పక వెంటనే ఈ కంపెనీకి వచ్చి ఆ స్త్రీని నిలదీసి బుద్ధి చెప్పాలి అని అనుకుంది. ఇక్కడికి వచ్చాక కూడా మేఘన ఎగదోయటంతో ఆమెకు కోపంతో కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. అందుకే తన్విత ముఖంపై తన శక్తి అంతా ఉపయోగించి కక్షతో అంత బలంగా కొట్టింది. కానీ తాను కొట్టిన ఒక్క దెబ్బ తన్విత లోపలి చెవి భాగంపై అంత తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని, ఆమె వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయే స్థాయికి వస్తుందని కెల్సీ తన ఊహల్లో కూడా నిజంగా ఊహించలేదు. ఇప్పుడు తనను కనీసం కంటితో కూడా చూడకుండా పూర్తిగా తనని అవాయిడ్ చేస్తూ కృష్ణదేవు ఆ తన్వితను ఎంతో కేరింగ్గా తన చేతుల్లోకి ఎత్తుకొని పరిగెత్తడాన్ని కెల్సీ షాక్తో అలా చూస్తూ ఉండిపోయింది. కృష్ణ అని ఆమె వెనుక నుండి గట్టిగా పిలిచింది. కానీ అతను ఆమె వైపు కనీసం తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ నేను ఆమె నార్మల్గానే కొట్టాను, అంతే కదా మేఘన? అకస్మాత్తుగా ఆమెకు ఎందుకు వినిపించడం లేదు? అంతే యాక్టింగ్ చేస్తుందా ఏంటి అని కెల్సీ కాస్త భయపడుతూ అడిగింది. దానికి మేఘన్ నోరిపోస్తూ, ఖచ్చితంగా ఆమె నటిస్తూనే ఉండాలి కెల్సీ. నీకు తెలియదు, ఈ తన్విత చాలా కుట్రలు పన్నే నెంబర్ 1 దుర్మార్గురాలు. అది ఒక పెద్ద మహానటి. కృష్ణదేవ్ సార్ సింపతి కొట్టేయడానికి ఈ డ్రామా ఆడుతుంది అని బదిలిచ్చింది. కానీ తాను తన్వితను ఎంత గట్టిగా ఎంత క్రూరంగా కొట్టానో కెల్సీ అంతరాత్మకు తెలుసు. దాని ఫలితంగా తన సొంత అరచేయి ఇంకా విపరీతంగా నొప్పిగా ఉన్నప్పటికీ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మానసిక ప్రశాంతత కోసం ఆమె ప్రస్తుతానికి మేఘన్ అన్న మాటలకు ఏకీభవించాలి అని అనుకుంది. నేను ఆమెని చాలా తక్కువగా అంచనా వేశానని అనుకుంటున్నాను అని అంది కెల్సీ తన కోపాన్ని మళ్ళీ నటిస్తూ. అవును, మేఘన్ చెప్పింది నిజమే. తన్విత నిజంగానే ఆ కృష్ణను పూర్తిగా తన సొంతం చేసుకోవాలని చూస్తుంది. అందుకే ఈ అంగవైకల్యం డ్రామా ఆడుతోంది అని అనుకుంది కెల్సీ. ఒకవేళ కృష్ణ కనుక ఆమెను పూర్తిగా విస్మరించగలిగితే బాగుండేది. కానీ అతను ప్రవర్తించిన తీరు చూస్తుంటే ఈ తన్విత అతను గతంలో ఇష్టానుసారంగా వాడుకొని వదిలేసే సాధారణ మహిళల లాంటిది కాదు. ఆమె అతని మనసులో చాలా లోతుగా నాటుకుపోయింది. ఈ అమ్మాయి మిగతా ఆడవాళ్ల కంటే చాలా భిన్నమైనదని, మహాముదురు అని నేను నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా కెల్సీ. కానీ నువ్వు నా మాట అస్సలు వినలేదు. ఆమె ఈ కంపెనీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి సార్ని రకరకాలుగా లొంగ తీసుకుంటూనే ఉంది. చూసావుగా, ఇప్పుడు కూడా సార్ ఆమెని ఎలా చేతుల్లోకి ఎత్తుకొని పరిగెత్తారో అని మేఘన్ మరింత విషయం నూరిపోస్తూ నొక్కి చెప్పింది. ఆ మాటలకి కెల్సీ కూడా విచక్షణ జ్ఞానంని వదిలేసి తన ముఖం క్రోధంతో ఎర్రబడిపోయింది. ఆమె ఎంతటి మాయలాడి అయినా సరే నేను మాత్రం ఆమెని కంపెనీలోనే కాదు, ఈ నగరంలో కూడా ఉండనివ్వను. ఎలాగైనా సరే ఆమెను ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోయేలా చేస్తాను అని గర్వంగా ప్రకటించింది కెల్సీ. ఆసుపత్రిలో తన్విత తీవ్రమైన వేదన. కృష్ణదేవ్ నన్ను అత్యంత వేగంగా ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. అక్కడ చేర్పించిన వెంటనే డాక్టర్లు నాకు ఎమర్జెన్సీ వార్డులో రకరకాల వైద్య పరీక్షలు, తల మరియు చెవులకు సంబంధించిన కఠినమైన స్కాన్లు చేశారు. ఆ గదిలో మంచం మీద పడుకొని ఉన్నప్పుడు నాకు నిజంగానే చెవుడు వచ్చేసిందనే అత్యంత చేదు నిజాన్ని నేను చివరికి గ్రహించాను. ఎందుకంటే నా చుట్టూ ఉన్న డాక్టర్సు నా వైపు చూస్తూ పెదాలు కదుపుతున్నారే తప్ప వారేం చెప్తున్నారో నాకు ఇంకా అసలు వినబడడం కూడా లేదు. అంతెందుకు, నా చుట్టూ అమర్చి ఉన్న పెద్ద పెద్ద మెడికల్ ఎక్విప్మెంట్స్ కనీసం అవి చేసే శబ్దం కానీ బీప్ సౌండ్స్ కానీ నాకు అస్సలు వినపడటం లేదు. వాళ్ళు సరిగ్గా గట్టిగా మాట్లాడుకోవడమే లేదు. లోపం నా చెవుల్లోనే ఉంది. ఆ దెబ్బకు నాకు వినికిడి శక్తి పూర్తిగా నశించింది. హో దేవుడా! ఆ విషయం అర్థమయ్యేటప్పటికే నా మనసు ముక్కలైపోయింది. ఇప్పుడు నేను పూర్తిగా వికలాంగురాలని అయిపోయానా
అని తెగ మదన పడిపోతున్నాను. కృష్ణదేవ్తో పాటు ఆసుపత్రికి వచ్చిన క్యాండీ అంతసేపు నా మంచం పక్కనే కూర్చొని నా చేయిని గట్టిగా పట్టుకొని ఉంది. నా కళ్ళల్లోంచి కారుతున్న కన్నీళ్లను తుడుస్తూ తాను ఉన్నానంటూ ఆమె నాకు ఇస్తున్న కొద్దిపాటి ధైర్యం నరకం లాంటి ఆ క్షణాల్లో నాకు కొంచెం ఊరటనిచ్చింది. నేను నా చిన్న వయసు నుంచే జీవితంలో ఎన్నో తీరని కష్టాలను, అవమానాలను, నరకప్రాయమైన అనుభవాలను చవి చూశాను. కానీ నా కష్టాలన్నిటికీ తోడుగా చివరకు నా జీవితంలో ఈ ఘోరం కూడా తోడవ్వాలా? అసలు నా తలరాతను ఏ దేవుడు ఇలా రాశాడు? ఎందుకు రాశాడు? అంత పాపం నేను ఏ జన్మలో ఎవరికి చేశాను? ఒకవేళ చికిత్స తర్వాత కూడా నా చెవులు బాగుండకపోతే? ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక నేను అసలు ఏం చెయ్యాలి? ఎలా బ్రతకాలి? ఒక ఫైనాన్షియల్ మేనేజర్గానే కాదు, ఇక నా కెరియర్ ముగిసిపోయినట్లేనా? ఎందుకంటే నా ఈ శారీరక పరిస్థితిలో నేను ఖచ్చితంగా ఎక్కడ ఏ ఆఫీస్లోనూ పని చేయలేను. పైగా నా మీద ఆధారపడి ఉన్న నా చెల్లెలు అన్విక భవిష్యత్ ఏమైపోవాలి? నా చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయేసరికి నేను పూర్తిగా ఒంటరినైపోయినట్లు, ఎంతో నిస్సహాయంగా మారిపోయినట్లు అనిపించింది. ఈ నిరంతర అవమానాలు, ఈ శారీరక వైకల్యం భరించటం కంటే ఇప్పుడే ఈ క్షణమే ఆత్మహత్య చేసుకుని చనిపోతే బాగుండని అనిపించేంత మానసిక వేదన నన్ను చుట్టుముట్టింది. మేము టెస్టింగ్ రూమ్ నుండి బయటకు నడుస్తున్నప్పుడు నేను ఎక్కడి కింద పడిపోతానోనన్న భయంతో క్యాండీ నన్ను ఎంతో జాగ్రత్తగా పట్టుకొని నడిపించింది. మేం కారిడార్లోకి రాగానే డాక్టర్లతో మాట్లాడి వస్తున్న కృష్ణ పరుగు పరుగున మా దగ్గరికి వచ్చాడు. నా ముఖంలోకి చూస్తూ ఎంతో కంగారుతో నాతో ఏదో చెప్పాడు. కానీ అతను చెప్పేది ఏది నాకు అసలు వినిపించడం లేదని, నా చెవులు ఇంకా మొద్దుబారే ఉన్నాయని తెలియచేస్తూ నేను ఎంతో నిస్సహాయంగా నా తల అడ్డంగా ఊపాను. నా కళ్ళల్లోంచి కన్నీళ్లు దారుగా కారిపోయాయి. సరిగ్గా అదే సమయంలో హఠాత్తుగా ఎవరో కారిడార్లో వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి నా ముందు నిలబడ్డారు. నేను మెల్లగా నా కన్నీళ్ల మసకల్లో నుంచి పైకి చూశాను. అక్కడ రేయాంష్ ఉన్నాడు. అతన్ని చూడగానే నా మనసులో ఎందుకో ఒకలాంటి వెచ్చని అనుభూతి కలిగింది. నా ముక్కలైన జీవితంపై మళ్ళీ ఏదో తెలియని ఆశ చిగురించిందో నాకు అస్సలు తెలియలేదు. నా కష్టాల్లో, నా నరకంలో నాకు తోడుగా నిలిచే నా సర్వస్వం అతనే అన్నట్లు నా గుండె వేగంగా కొట్టుకుంది. రేయాంష్ ముఖం పూర్తిగా ఆందోళనతో, కోపంతో నిండిపోయింది. అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా దగ్గరకు వచ్చి నా 2 భుజాలు గట్టిగా పట్టుకున్నాడు. అతను విపరీతమైన కంగారుతో మాట్లాడుతున్నాడు. అతని పెదవుల కదలికలను బట్టి, తన్విత, ఏమైంది నీకు? నువ్వెలా ఉన్నావు అని నన్ను అడుగుతున్నాడని నాకు స్పష్టంగా అర్థమైంది. అతనంత ధనవంతుడు, అహంకారి అయినప్పటికీ నా కోసం ఇప్పుడు చాలా ఆందోళనగా, కళ్ళల్లో భయంతో కనిపించాడు. నేను అతనికి సమాధానం చెప్పడానికి, నా బాధను వ్యక్తపరచడానికి మెల్లగా నోరు తెరిచాను. కానీ ఆ మరుక్షణమే నా నోరు మూసేశాను. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడటం నాకు చాలా వింతగా, అమితమైన బాధగా అనిపిస్తుంది. నేను ఎంత గట్టిగా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా నా సొంత మాట నా నోటి నుండి వస్తున్న ధ్వని నాకే వినిపించడం లేదు. నా ప్రపంచమంతా శూన్యమైపోయింది. నేను రేయాంష్ రొమ్ముపై తలవాల్చి గట్టిగా ఏడవాలనిపించింది. ఒక పక్కన నీరసం, మరో పక్క నా మానసిక వేదన. వీటన్నిటి మధ్య నేను చిక్కుకొని అల్లాడుతున్నా. ఆసరా కోసమే నేను రేయాంష్ని హక్ చేసుకున్నాను అని అతను భావిస్తే ఇంకా ఇంకా బాధలు, అవమానాలు, నిందలు భరించే ఓపిక ఇక నాకు లేదు. అందుకే నాకు కలిగిన ఆ ఫీల్ని బలవంతంగా ఆపుకున్నాను. ఇక రేయాంష్ వెర్షన్. నేను కృష్ణదేవ్తో ఏదో అర్జెంట్ బిజినెస్ మీటింగ్ ఉందని నెపంతో అతని ఆఫీస్కి వెళ్ళాను. కానీ అలా వెళ్ళటం అది కేవలం ఒక సాకు మాత్రమే. నిజమేమిటంటే నేను తన్వితను చూడాలనుకున్నాను. మేమెంత దూరంగా ఉన్నా, ఆమె నా నుండి విడిపోయినా దూరం నుంచైనా సరే ఆమెను ఒక్కసారి కళ్ళారా చూస్తే చాలనుకున్నాను. ఎందుకంటే నేను ఆమెను అంతలా మిస్ అయ్యాను. నా ప్రతి శ్వాసలో ఆమె జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి. కానీ నేను కంపెనీకి వెళ్ళేసరికి కృష్ణ తన ఆఫీస్లో లేడని, అక్కడ ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ అతను తన్వితను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు అని చెప్పగానే, ఆ మాట వినగానే నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్ని రేస్ గుర్రంలో పరుగులు పెట్టిస్తూ నేను ఆసుపత్రికి చేరుకున్నాను.
అక్కడ కారిడార్లో తన్వితను చూడగానే నా ప్రాణం వెలువెల్లాడింది. ఆమె ముఖంలోని ఆ పాలిపోయిన భావం, కళ్ళల్లో భయం ఎంతో హృదయ విదాకారంగా ఉంది. నేను పరుగున వెళ్ళి ఆమె దగ్గరకు వెళ్ళి భుజాలు పట్టుకొని, తన్విత ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావా, ఎక్కడ నొప్పిగా ఉంది అసలు అని విపరీతమైన కంగారుతో ఆందోళనతో అడిగాను. కానీ అంతలోనే ఆమె బుగ్గలు పెదవి చుట్టూ దెబ్బ తగిలి ఎర్రగా ఉబ్బిపోయి ఉండటం నా కంటపడింది. అది చూసి నా ఒంట్లోని రక్తం ఒక్కసారిగా మరిగిపోయింది. ఎవడో కానీ నా ప్రాణాన్ని నిలువున నరికేసినట్టు అనిపించి తీవ్రమైన కోపం వచ్చింది. నా ప్రశ్నలకు సమాధానంగా ఆమె నా వైపు ఎంతో దీనంగా తదేకంగా చూస్తూ మాట్లాడడానికి నోరు తెరిచింది. కానీ మరుక్షణమే మళ్ళీ మూసేసింది. ఆమె ప్రవర్తన చూసి నా మనసు విరిగింది. ఏంటి, ఆమెకు నాతో మాట్లాడటం ఇప్పుడు కూడా అసలు ఇష్టం లేదా? నాపై ఉన్న కోపంతోనే నోరు విప్పటం లేదా? ఆమెకు నేను ఇక్కడ ఉండటం ఎంత ఇష్టం లేకపోయినా సరే, నేను మాత్రం ఆమెను ఈ పరిస్థితిలో వదిలేసి ఇక్కడి నుండి అస్సలు వెళ్ళను అని అనుకుంటూ, అసలు ఇక్కడ ఏం జరిగింది, తన్వితకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి అని నేను తీవ్రమైన స్వరంతో ఆమె పక్కనే నిలబడి ఉన్న ఆ మహిళను అడిగాను. నా ప్రశ్న వినగానే క్యాండీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సార్, తన్విత, ఆమె చెవులకు ఏదో పెద్ద సమస్య వచ్చింది సార్. ఎవరో ఆఫీస్లోకి వచ్చి ఆమెను బలంగా కొట్టారు. ఆ దెబ్బ తీవ్రతకు ప్రస్తుతానికి ఆమె ఏమీ వినలేకపోతుంది. ఆమెకు చెవుడు వచ్చింది. ఆ తగిలిన దెబ్బ వల్ల మాట్లాడలేకపోతుంది కూడా సార్ అని అంది ఏడుస్తూ. ఆ మాట వినగానే నా గొంతులో ఏదో బాధ అడ్డుపడినట్లయింది. నా గుండె గట్టిగా కొట్టుకుంది. ఆ చేదు నిజాన్ని నమ్మలేక నేను కక్కావిక్లం అయిపోయాను. నా కళ్ళ ముందు లోకం ఒక్కసారిగా ఆగిపోయింది. అసలేం జరిగింది, ఎవరు కొట్టారు నా తన్వితను అని నేను నా కోపాన్ని అణుచుకుంటూ గంభీరంగా గర్జించాను. ఆమె నా వైపు భయంగా చూసింది. ఆ తర్వాత ఏం చెప్పాలో తెలియక అక్కడ నా పక్కనే నిలబడి ఉన్న కృష్ణ వైపు తదేకంగా చూసింది. నాకు ఇప్పుడు వెంటనే చెప్పమ్మాయి అని నేను ఆసుపత్రి కారిడార్ మొత్తం దద్దరిల్లేలా గట్టిగా అరిచాను. నా ఆగ్రహానికి అక్కడ ఉన్న స్టాఫ్ అంతా ఉలిక్కిపడ్డారు. ఆమెను ఆఫీస్లో ఎవరో కొట్టారు సార్ అని ఆ మహిళ భయంతో వణికిపోతూ బదిలిచ్చింది. ఎవడు కొట్టాడు? హూ ఇస్ దట్ బ్లడీ రాస్కెల్ అని నా పళ్ళు నూరుతూ అడిగాను. నా ఒంట్లో రక్తం ఉడికిపోతుంది. నిజం చెప్తున్నా, ఈ రోజు నా బంగారాన్ని తాకిన దుర్మార్గులు ఎవడైనా సరే వాడిని నా చేతులతోనే నేను చంపేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని కోపంతో ఊగిపోతూ అన్నాను. కానీ ఆ మహిళ నా ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా భయంతో వణుకుతూ ఆ కృష్ణ వైపే తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఆ చూపుల్లోనే ఏదో రహస్యం ఉందని నాకు అర్థమైంది. నేను వెంటనే తీవ్రమైన క్రోధంతో దేవి వైపు తిరిగాను. కృష్ణ, నా తన్వితను ఎవరు గాయపరిచారు, ఎవరు చెయ్యి చేసుకున్నారు ఆమె మీద, అంత అవసరం ఏమొచ్చింది అని నేను తీవ్రమైన అసహనంతో వాడి కాలర్ పట్టుకున్నంత పని చేస్తూ అడిగాను. అందుకు అతను, రేయాష్ ప్లీజ్, మొదట నువ్వు కాస్త శాంతించు, ఇది హాస్పిటల్ అని అన్నాడు, దేవు నన్ను ఆపడానికి ప్రయత్నిస్తూ. నన్ను అసలు శాంతించమని చెప్పకురా దేవ్, నా మనుషులను తాకితే నేను ఎలా ఉంటానో నీకు బాగా తెలుసు అని గట్టిగా అరిచాడు. అతను ఒక దీనమైన నిట్టూర్పు విడిచి, ఇది అంతా కెల్సీ చేసింది రేయాన్ష్. ఆమె విదేశాల నుండి ఈ రోజే తిరిగి వచ్చిందని నాకు కూడా తెలియదు. నేను నా క్యాబిన్లో ఉన్నప్పుడు బయట ఏదో గందరగోళం, అరుపులు వినిపించి బయటికి వచ్చేసరికి ఆమె అప్పటికే కోపంలో తన్వితను తీవ్రంగా గాయపరిచింది. కానీ కెల్సీ ఇలా కావాలని ఉద్దేశపూర్వకంగా తన్విత వినికిడి శక్తి పోయేలా అలా చెయ్యలేదని నాకు గట్టి నమ్మకం ఉంది అని కెల్సీని వెనకేస్తూ మాట్లాడాడు. అంతే, వాడి ఆ మాట పూర్తి చెయ్యకముందే నాలోని కోపం నరకప్రాయంగా మారింది. నేను నా కుడి చేతి పిడికిల్ని గట్టిగా బిగించి నా సర్వశక్తులు వడ్డి వాడి ముఖం మీద ఒక్క బలమైన గుద్దు గుద్దాను. ఆ దెబ్బకు కృష్ణదేవు 2 అడుగులు వెనక్కి పడ్డాడు. ఆమె ఉద్దేశపూర్వకంగా అలా చెయ్యలేదా? అంత బలహీనమైన అమ్మాయిని కొట్టి వినికిడి శక్తి పోగొడితే కావాలని చెయ్యలేదా? అలా అని నువ్వు తనని వెనకేసుకొస్తున్నావా? అయినా మొదట్లోనే తన్వితకు దూరంగా ఉండమని నేను నీకు గట్టిగా హెచ్చరించాను కదా కృష్ణ. ఇప్పుడు వచ్చి అనుకుని చేయలేదని చెప్తున్నా? అసలు ఇదంతా నీ వల్లే జరిగిందిరా. ఇదంతా ముమ్మాటికి నీ తప్పే అని నేను వాడిపై కోపంతో ఊగిపోయాను. అయితే కృష్ణ తన పెదవిపై రక్తాన్ని తుడుచుకుంటూ కోపాన్ని కళ్ళల్లో నింపుకొని నా వైపు చూశాడు. నా మీద నింద వేయటానికి అసలు నువ్వెవడివిరా రేయాష్? నువ్వు ఇంకా ఆమెకి మొగుడువేనా?
కాదు కదా! మీ ఇద్దరి మధ్య బంధం ఎప్పుడో ముగిసిపోయింది. అలాంటప్పుడు ఇప్పుడు నాపై కోప్పడటానికి, నన్ను అడగడానికి నీకు ఏ హక్కు లేదు అని ఎదురు తిరిగాడు. వాడు ఆ మాట అనేసరికి నా మెదడు పూర్తిగా పనిచేయటం ఆగిపోయింది. దాంతో నాకు మరింత కోపం వచ్చి వాడి కాలర్ పట్టుకొని మొహం మీద మళ్ళీ గుద్దాను. ఏం కూసావురా? నాకు హక్కు లేదా బెవకూఫ్? నాకు పూర్తి హక్కు ఉందిరా వెధవ. ఆమె నా ప్రాణం రా అని అరిచాను. అయితే ఈసారి కృష్ణ కూడా ఊరుకోలేదు. అతను కోపంతో గిరిగిరా తిరిగి నా ముఖం మీద అంతే బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు నా తల తిరిగినా నేను అలాగే నిలబడ్డాను. కృష్ణ నా వైపు పగతో చూస్తూ, ఆమె ఇంకా ఎంత మాత్రం నీది కాదు రేయాంష్. ఆ నిజాన్ని ముందు నువ్వు తెలుసుకో అని గట్టిగా అరిచాడు. నేను మరింత కోపంతో అతని షర్ట్ కాలర్ని 2 చేతులతో గట్టిగా పట్టుకొని వాడిని గోడకు నొక్కేశాను. అసలు ఈ వ్యక్తికి, నా భార్య అయిన తన్వితకి ఏం సంబంధం ఉందని వీడు నాపై హక్కుల గురించి మాట్లాడుతున్నాడు? వీడి వల్లే కదా నా తన్విత ఈరోజు ఈ నరకం అనుభవిస్తుంది అని అనుకున్న మనసులో. కానీ అలా మేము ఒకరినొకరం చంపుకొనేలా కొట్టుకుంటున్న క్షణంలో తన్విత అని పక్కనే ఉన్న క్యాండీ తీవ్రమైన ఆందోళనతో గట్టిగా అరిచిన అరుపు మా ఇద్దరి చెవున పడింది. ఆ అరుపు వినగానే నా ప్రాణం ఒక్కసారిగా కుదిపేసినట్లయింది. నేను వెంటనే కృష్ణ కాలర్ను వదిలేసి వెనక్కి తిరిగి చూడగా క్యాండీ బెడ్పై నుండి కింద పడిపోతున్న తన్వితకు ఆసరాగా నిలబడడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ కనిపించింది. తన్విత ముఖం పూర్తిగా తెల్లబడిపోయింది. ఆమె కళ్ళల్లో ఏమాత్రం జీవం లేదు. ఆ క్షణంలో ఆమెను చూస్తుంటే తీవ్రమైన శారీరక, మానసిక వేదన భరించలేక ఆమె ప్రాణాలు ఎక్కడో అనంతవాయువుల్లో కలిసిపోయాయా, ఆమె మృత్యువాత పడిందా అన్నట్లుగా నిశ్చలంగా మారిపోయింది. ఆ దృశ్యం చూసి నా గుండె ఆగిపోయినంత పనైంది. నేను దేవుని అక్కడే వదిలేసి ఒక్క ఉదుటిన ముందుకు పరిగెత్తి నా 2 చేతులు చాచి తన్వితను ఎంతో జాగ్రత్తగా, కేరింగ్గా నా చేతుల్లోకి ఎత్తుకున్నాను. ఆమె శరీరం మంచులా చల్లగా అయిపోయింది. తన్విత, కళ్ళు తెరువు తన్విత అని ఏడుస్తూ నేను వెనక్కి తిరిగి, డాక్టర్స్ ఎక్కడున్నారు మీరు? తొందరగా రండి, డాక్టర్ని పిలవండి ఇక్కడికి అని హాస్పిటల్ కారిడార్ మొత్తం దద్దరిల్లేలా అరిచాను. ఇక తన్విత వెర్షన్. ఆ గందరగోళం, ఆ చీకటి నుండి నేను మళ్ళీ నెమ్మదిగా కళ్ళు తెరిచినప్పుడు నా తల మొత్తం విపరీతంగా భారంగా అనిపించింది. ముఖ్యంగా నా 2 చెవుల్లో, తల లోపల భాగంలో నరకం లాంటి చాలా తీవ్రమైన నొప్పి అనిపించింది. దెబ్బతిన్న చోట రక్తం గడ్డకట్టి సూదులతో పొడుస్తున్నట్లు మంట పుడుతుంది. నేను చాలా బలహీనంగా నా కనురెప్పలు కదిలిస్తూ గదిలోని కిటికీ వైపు చూస్తూ ఆ వెలుతురును భరించలేక ఆ చెవుల నొప్పికి నా ముఖాన్ని తీవ్రమైన బాధతో చిట్లించాను. నా చుట్టూ ఇంకా అదే నిశ్శబ్దం ఆవరించి ఉంది. నా నోటి నుండి కనీసం మూలుగు కూడా రావటం లేదు. ఆకాశం చాలా ప్రకాశవంతంగా, నిర్మలంగా కనిపించింది. కిటికీల నుంచి సూర్యకిరణాలు గదిలోకి వస్తున్నాయి. ఇది ఉదయమా? అంటే నేను రాత్రంతా స్పృహ లేకుండానే ఉన్నానా? నా శరీరంలో ఇంకా కాస్త నొప్పులు ఉన్నా నెమ్మదిగా కదలటానికి ప్రయత్నించాను. అప్పుడే నా చేతి కింద మంచం పక్కన ఏదో బరువుగా ఉన్నట్లు అనిపించడంతో మెల్లగా కిందికి చూశాను. అక్కడ మంచం మీద ఎవరో తలపెట్టి పడుకొని ఉన్నారు. ఎవరా అని దీక్షగా చూస్తే అది రేయాంష్. అతని మంచం పక్కన ఉన్న చిన్న కుర్చీలో కూర్చొని అలసటతో నా మంచం మీద తల ఆనించి అలానే ఉండిపోయాడు. అతని కళ్ళు మూతలు పడి ఉన్నాయి. అతను చాలా గాఢ నిద్రలో ఉన్నాడు. అంత పెద్ద బిజినెస్ టైకూన్, అంతటి సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపే వ్యక్తి ఒక రాత్రంతా ఒక చిన్న కుర్చీలో ఆ అసౌకర్యమైన భంగిమలో నిద్రపోవటం అతనికి చాలా ఇబ్బందిగా, నడుం నొప్పిగా ఉండి ఉంటుంది. అస్సలు అతను ఇక్కడ ఎంతకాలంగా, ఎన్ని గంటలుగా నా పక్కనే ఇలా కనిపెట్టుకొని ఉంటున్నాడు? అతని ఆ రూపాన్ని చూడగానే నా మనసు ఎందుకో చాలా హత్తుకుంది. నాపై ఉన్న అతని ప్రేమే నన్ను ఈ స్థితిలో ఒంటరిగా వదిలేయనివ్వలేదని నాకు బాగా అర్థమైంది. నేను నెమ్మదిగా నా చెయ్యి చాచి అతని తలను సున్నితంగా నిమ్మరాలని ప్రయత్నించాను. కానీ అంతలోనే ఏ ముఖం పెట్టుకొని నేను అతన్ని తాకుతున్నానని నా చేతిని వెనక్కి లాక్కున్నాను. పైగా రాత్రంతా నిద్ర లేకుండా ఉన్న అతన్ని ఇప్పుడు అనవసరంగా నిద్రలేపడం నాకు ఇష్టం లేదు. నేను మంచం మీద నుండి నెమ్మదిగా లేచి కూర్చొని అతని వైపు చూశాను. అతను నలిగిపోయిన తెల్లని చొక్కా వేసుకొని ఉన్నాడు. ఉదయం పూట కాస్త చల్లగా ఉండటంతో నేను నా మీద ఉన్న వెచ్చని దుప్పటిని మెల్లగా తీసి అతని నిద్ర లేవకుండా ఎంతో జాగ్రత్తగా అతని శరీరంపై కప్పాను. కానీ నా చిన్న కదలిక వల్లే కాబోలు అతను ఒక్కసారిగా కళ్ళు తెరిచి నిద్రలేచాడు. అతను లేవటం
చూసి నేను కంగారు పడి ఏమీ తెలియనట్లు వెంటనే వెనక్కి జరిగి మంచంపై సరిగ్గా కూర్చున్నాను. రేయాష్ కళ్ళ తెరవగానే నా వైపు ఎంతో ఆరాటంగా చూశాడు. ఆపై నా ముఖాన్ని ఎంతో ప్రేమగా తాకడానికి నా వైపు చేయి చాచాడు. అతని పెదవులు చాలా వేగంగా కదలడం నేను చూడగలిగాను. అతను నన్ను ఏదో అడుగుతున్నాడు, కానీ నా చుట్టూ ఇంకా అదే భయంకరమైన నిశ్శబ్దం ఉంది. నేను ఇంకా అతని మాటలు అస్సలు వినలేకపోతున్నానని, నా చెవులు ఇంకా పనిచేయటం లేదని అతనికి తెలియచేయడానికి నా 2 చేతులతో నా చెవుల వైపు చూపిస్తూ బాధగా తల అడ్డంగా ఊపాను. నా పరిస్థితి చూసి రేయాన్స్ కళ్ళల్లో ఒక క్షణం వేదన కనిపించింది. కానీ అతను వెంటనే కంగారు పడకుండా చాలా ప్రాక్టికల్గా ఆలోచించి తన ప్యాంట్ జేబులో ఉంచి సెల్ ఫోన్ను బయటకు తీశాడు. అతను ఆ ఫోన్ కీబోర్డ్పై వేగంగా ఏదో టైప్ చేయటం నేను చూడగలిగాను. నా చెవులు వినపడకపోయినా ఆ కదలికలు నాకు అర్థమయ్యాయి. ఆపై అతను టైప్ చేయటం పూర్తి చేసి ఆ మొబైల్ స్క్రీన్ని నా వైపు తిప్పి నేను చదువుకోవడానికి వీలుగా నా కళ్ళ ముందుకి ఉంచాడు. డాక్టర్ మీ చెవి పొరలు ఆ దెబ్బకు కొద్దిగా దెబ్బతిన్నాయని చెప్పారు. కానీ ఇది అంత తీవ్రమైనదేం కాదని, అతను మీకు సూచించిన మందులతో సరైన ట్రీట్మెంట్తో కొన్ని రోజుల్లోనే మీ వినికిడి శక్తి తిరిగి వస్తుందని చెప్పారు. నువ్వేం టెన్షన్ పడకు అని ఆ స్క్రీన్ మీద ఉన్న ఆ ముక్క చదవగానే నా గుండె మీద ఉన్న పెద్ద బండరాయి తొలగిపోయినట్లయింది. నేను శాశ్వతంగా చెవిటిదాన్ని కాలేదని, నా కెరియర్ ముగిసిపోలేదని తెలుసుకొని నా మనసుకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. నేను కూడా అతనికి ఏదో ఒకటి చెప్పాలనుకుని నా సెల్ ఫోన్ ఎక్కడో ఉంది అని బెడ్ చుట్టూ చూశాను. కానీ అది ఎక్కడా దొరకకపోవడంతో నేను తిరిగి అతని చేతిలో ఉన్న ఫోన్ వైపు సైగ చేస్తూ చూపించాను. నా ఉద్దేశం అర్థం చేసుకొని అతను వెంటనే ఆ ఫోన్ను నా చేతికి ఇచ్చాడు. నేను ఎంతో ఆతృతగా కీబోర్డ్ మీద ఒక వాక్యం టైప్ చేశాను. నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని. అతను నా దగ్గర నుండి ఫోన్ తిరిగి తీసుకొని ఆ స్క్రీన్ వైపు చూస్తూ ఆలోచించి ఒక జవాబు టైప్ చేసి మళ్ళీ చూపించాడు. నువ్వు ఇంకా డాక్టర్ల పర్యవేక్షణలోనే అబ్జర్వేషన్లోనే ఉండాలని డాక్టర్ చెప్పారు. డిశ్చార్జ్ గురించి ఇంకా నిర్దిష్ట తేదీ అయితే ఏమీ నిర్ణయించలేదు. కాబట్టి కాస్త ఓపికగా ఉండు. ఆ తర్వాత మేము ఆ విధంగానే ఒకరికొకరు ఫోన్ స్క్రీన్లపై మెసేజ్లు టైప్ చేసుకుంటూ సంభాషించుకున్నాం. ఆశ్చర్యంగా ఆ ఫోన్ స్క్రీన్ మీద మా మధ్య నడిచిన సందేశాలు ఎంతో సున్నితంగా ప్రశాంతంగా అనిపించాయి. గతంలోలా కాకుండా నేను బాగా వినగలిగినప్పుడు మా ఇద్దరి మధ్య మాటలు పెరిగి మేము ఒకరినొకరు తీవ్రంగా బాధ పెట్టేలా అప్పటికే ఏదో ఒకటి అనేవాళ్ళం అని నాకు ఖచ్చితంగా తెలుసు. కానీ ఈరోజు నా ఈ వినికిడి లోపం వల్ల మా మధ్య మాటలు తగ్గి ఒకరిపై ఒకరికి ఉన్న కేరింగ్, ప్రేమ మాత్రమే మిగిలాయి. కొంతసేపటికి ఆసుపత్రి నర్స్ నా కోసం వేడివేడి బ్రేక్ఫాస్ట్ ప్లేట్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. తినడానికి ముందు నేను నా చేతులు కడుక్కోవాలని రేయాన్ష్కి అతని ఫోన్ ద్వారా టైప్ చేసి చెప్పాను. అతను నన్ను పట్టుకుంటానన్నట్లు సైగ చేశాడు. కానీ నేను వద్దని తల ఊపి మెల్లగా బెడ్ దిగి ఒంటరిగా బాత్రూంలోకి వెళ్ళాను. నేను బాత్రూంలో ఉన్న అద్దంలో నా ముఖాన్ని చూసుకొని ఎంతో భారంగా నిట్టూర్చాను. నా ముఖం పూర్తిగా పాలిపోయి చాలా అనారోగ్యంగా విపరీతమైన నీరసంతో కనిపించాను. దెబ్బ తగిలిన బుగ్గను, ఉప్పిన పెదవిని నేను నెమ్మదిగా నా చేతితో తాకాను. నా కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. ఈ లోకంలోని ప్రజలు ఎప్పుడూ నన్నే ఎందుకు అంత సులభంగా కొట్టడానికి ఇష్టపడతారు? మొదట జడెన్ తాతయ్య అండర్సన్, ఆ తర్వాత రాక్షసి అనన్య, ఇప్పుడు ఆ కెల్సీ. అసలు నేను వాళ్ళకి ఎదురు తిరగలేని ఏదో ఒక ప్రాణం లేని వస్తువులాగా కనిపిస్తున్నానా? నాకంటూ ఒక ఆత్మగౌరవం, మనసు ఉంటాయని, నాకు బాధ ఉంటుందని వాళ్ళకి అనిపించదా? నేను నా కన్నీళ్లను తుడుచుకొని నెమ్మదిగా నా చేతులు, పళ్ళు కడుక్కున్నాను. ఆపై బాత్రూం నుండి బయటకు వచ్చి తిరిగి నా వార్డులోకి నడిచాను. రేయాన్స్ ఇంకా అక్కడే నా కోసం కనిపెట్టుకొని కూర్చొని ఉన్నాడు. నేను రాగానే అతని టేబుల్ మీద ఉన్న బ్రేక్ఫాస్ట్ ట్రేలో ఆహారాన్ని చూపించి తినమన్నట్లు సైగ చేశాడు. నేను నెమ్మదిగా తల ఊపి మంచం పక్కన ఉన్న స్టూల్ మీద తినడానికి కూర్చున్నాను. ఓ మనిషిగా నాకున్న కనీస మర్యాద కొద్దీ నాతో పాటు తిండి తినడానికి చేరమని అతనికి కూడా చేతితో సైగ చేశాను. హాస్పిటల్ ఆహారం చప్పగా ఉంటుంది కాబట్టి అంత రుచికరంగా లేనందున అతను నాతో కలిసి తినకపోవచ్చని నాకు ముందే తెలుసు.
కానీ నా ఊహలకి భిన్నంగా అతను ఏమాత్రం మొహమాట పడకుండా కుర్చీ లాక్కొని కూర్చొని నాతో కలిసి ఆ చప్పటి ఆహారాన్ని తినడం ప్రారంభించాడు. బహుశా రాత్రంతా నా పక్కనే జాగారం చేయటం వల్ల అతనికి చాలా ఆకలిగా ఉండాలి. అలా మేము తింటున్నంతసేపు అతని కళ్ళల్లోని చూపు చాలా సున్నితంగా, ఆప్యాయంగా ఉంది. ఆ చూపు నన్ను ఈ లోకంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిగా, చాలా ప్రేమగా చూసుకోబడుతున్నట్లు భావించేలా చేసింది. కానీ ఆ భావన నన్ను మానసికంగా ప్రభావితం చేయకుండా ఉండడానికి నేను లోలోపల గట్టిగా ప్రయత్నించాను. ఎందుకంటే మేమెప్పుడో విడిపోయాం. అతని ప్రేమను నమ్మే స్థితిలో ఇప్పుడు నేను లేను. గత కొన్ని రోజులుగా నా జీవితంలో జరిగిన గొడవల వల్ల, నేను చాలా అలసిపోవటం వల్ల నా మనసు బలహీనపడి ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. లేదా చుట్టూ ఉన్న వాళ్ళంతా నన్ను వేధిస్తుంటే ఈ కష్టకాలంలో ఎవరైనా నాపై నిజంగా ప్రేమను చూపించాలని, నేను నిజంగా ప్రేమించబడాలని కోరుకుంటున్నందున నా మనసు ఇలా అతని వైపు లాగుతూ ఉండాలి. అతను మెల్లగా ముందుకు వచ్చి తన చేతిలోని మెత్తటి రుమాలతో నా పెదవుల పక్కన అంటుకున్న ఆహారాన్ని తుడిచాడు. ఆ స్పర్శ తగలగానే నా గుండె చప్పుడు ఒక్కసారిగా వేగవంతమైంది. నా తల నుండి హేతుబద్ధమైన ఆలోచనలన్నీ ఒక్కొక్కటిగా దూసుకుపోతుంటే వాటిని ఎలాగైనా పట్టుకొని ఉండాలని, నా మనసును అదుపులో ఉంచుకోవాలని నేను తీవ్రంగా ప్రయత్నించాను. నేను వెంటనే తలదించుకున్నాను. అతని కళ్ళల్లోకి చూస్తే నా మనసులో ఉన్న బలహీనత అతనికి తెలిసిపోతుందేమోనన్న భయంతో అతని వైపు చూడకుండా ఉండాలని నిర్ణయించుకున్నాను. అయినా అతను ఇంకా నా వైపే తీవ్రంగా చూస్తున్నాడా లేదా అని నాలో ఒక చిన్న సందేహం కలిగింది. ఆ కంగారులో తల పైకెత్తి చూడాల్సి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి అతను మంచం మీద నుండి లేచి నిలబడి చెవిలో ఫోన్ పెట్టుకొని కిటికీ వైపు నడిచాడు. బహుశా ఏదో ముఖ్యమైన కాల్ అయి ఉండాలి. అతను ఇప్పుడు మేము తినడం పూర్తి చేశాం కాబట్టి ఆ ట్రేను పక్కన పెట్టడానికి నేను లేచి నిలబడ్డాను. అప్పుడే మంచం పక్కన ఉన్న టేబుల్ మీద నా ఫోన్ ఉండటం చూసి నాకు ఎంతో సంతోషం కలిగింది. కనీసం ఇప్పుడు నాకు బయట ప్రపంచంతో కమ్యూనికేషన్ ఉంటుందన్న ధైర్యం వచ్చింది. ఫోన్ అక్కడ ఉన్న ఒక మ్యాగజైన్ కింద దాక్కొని ఉంది. అందుకేనేమో నేను దాన్ని ఇంతకుముందు గమనించలేదు. దాన్ని చేతిలోకి తీసుకుని స్విచ్ ఆన్ చేసి చూశాను. సమయం ఉదయం 9:01 అయింది. నేను కిటికీ వైపు నిలబడి ఉన్న రేయంష్ వైపు చూశాను. అతని ముఖ కవళికలను బట్టి అతను ఏదో ముఖ్యమైన ఆఫీస్ పనికి సంబంధించిన ఫోన్ కాల్ చేస్తున్నాడని గ్రహించాను. సాధారణంగా అతను ఈ పాటికి ఆఫీస్లో బిజీగా తన పనిలో ఉండాలి. కానీ నా కోసం ఇక్కడే ఉండిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత అతను మాట్లాడటం ముగించి తన చెవిలో నుంచి ఫోన్ తీయడం నేను చూశాను. ఇతరుల పట్ల, ముఖ్యంగా అతని విలువైన సమయం పట్ల శ్రద్ధ చూపించాలనే ఉద్దేశంతో నేను వెంటనే నా ఫోన్ ఓపెన్ చేసి కొన్ని పదాలు టైప్ చేసి అతనికి చూపించాను. నా గురించి మీరేం చింతించకండి, మీరు ఆఫీస్ పనికి వెళ్ళవచ్చు. నా మెసేజ్ చూసి అతను తన ఫోన్లో ఒక చిన్న ప్రత్యుత్తరాన్ని రిప్లై చేశాడు. నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అని. అతని సమాధానాన్ని చూసి నా బుగ్గలు ఒక్కసారిగా సిగ్గుతో ఎర్రబడ్డాయి. కానీ ఒక పెద్ద కంపెనీ ప్రెసిడెంట్గా అతని పని ఎంత ముఖ్యమైనదో నాకు బాగా తెలుసు. అందుకే నేను మళ్ళీ నా ఫోన్లో టైప్ చేశాను. నాకేమీ వినపడదు అన్నమాట నిజమే, కానీ నా జాగ్రత్త నేను సొంతంగా చూసుకోగలను. మీరు ఇబ్బంది పడకండి అని. నేను ఆ మెసేజ్ చూపించిన మరుక్షణమే అతను నా సమాధానంతో ఏకీభవించినట్లుగా నా వైపు గంభీరంగా చూస్తూ దగ్గరికి వచ్చాడు. నా చేతులను ఫోన్ని పక్కన పెట్టి నా భుజాలు పట్టుకొని నన్ను ఎంతో సున్నితంగా, బలంగా మంచం మీద వెనక్కి పడుకోబెట్టాడు. తను ఇక్కడి నుంచి కదిలేది లేదు అన్నట్టుగా నా వైపు తదేకంగా చూశాడు. అతని ఆ హఠాత్ నిర్ణయానికి, కళ్ళల్లోని పట్టుదలకు నేను భయంతో, సిగ్గుతో, కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నా గుండె వేగం మరింత పెరిగింది. అతను నా వైపు చూసి తన ఫోన్లో ఒక సందేశాన్ని టైప్ చేసి చూపించాడు. సరే, అయితే నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో. నేను పని త్వరగా పూర్తి చేసుకొని వచ్చి నిన్ను చూసుకుంటాను. ఆ మాటలు చదవగానే నా పెదవులపై తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వు విరిసింది. అతను నా వైపు చూసి ఎంతో ఆప్యాయంగా నవ్వి ఆ తర్వాత కుర్చీ పక్కన ఉన్న తన కోట్ జాకెట్ని చేతిలోకి తీసుకున్నాడు. నెమ్మదిగా వెనుతిరిగి గది తలుపు వైపు వెళ్ళసాగాడు. కానీ అతను వెళ్తుంటే అతనికి చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలని నాకు అకస్మాత్తుగా గుర్తొచ్చింది. ఆ క్షణంలో గొంతు పెగల్చి మాట్లాడటం నాకు చాలా ఇబ్బందిగా, బాధగా అనిపించింది. అందుకే
చుట్టూ చూడగా బెడ్ పక్కన ఉన్న బల్ల మీద 2 అనవసరమైన కాగితాలు కనిపించాయి. నేనిక ఏమాత్రం ఆలోచించకుండా వాటిని తీసుకొని ఒక చిన్న బంతిలా చుట్టి వెళ్తున్న అతని మీదకి విసిరాను. నేను విసిరిన ఆ కాగితపు బంతి కరెక్ట్‌గా అతని తల వెనుక భాగానికి తగిలింది. ఒక్కసారిగా ఆ దెబ్బకు అతను ఆశ్చర్యపోతూ నా వైపు తిరగగానే అతను ముఖభావం చూసి నాకు అస్సలు నవ్వు ఆగలేదు. నా నవ్వును చూసిన అతను మళ్ళీ నా దగ్గరికి నడిచి వచ్చాడు. అప్పుడు నేను వెంటనే నా ఫోన్ తీసుకొని ఒక సందేశాన్ని టైప్ చేసి అతనికి చూపించాను. దయచేసి ఈ విషయం మా అమ్మకు ఏమీ చెప్పకండి. నాకు ఇలా తాత్కాలికంగా చెవుడు వచ్చిందని తెలిస్తే ఆమె ఆ కంగారును ఎలా తట్టుకుంటుందో నాకు తెలియదు. ప్లీజ్ అని. అది చదవగానే అతను కాస్త ముఖం చిట్లించి సరే అన్నట్లుగా తల ఊపాడు. తర్వాత అతను కూడా తన సెల్ ఫోన్ తీసి ఎంతో సీరియస్గా కొన్ని పదాలు టైప్ చేశాడు. మొదట ఆ మాట మార్చు, నీకు చెవుడు లేదు, ఇది కేవలం తాత్కాలిక వినికిడి లోపం మాత్రమే, కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది అని. దానికి బదులుగా సరే, దీని గురించి అయినా సరే, తగ్గిపోయేదైనా సరే అమ్మకు మాత్రం అస్సలు చెప్పవద్దు అని చెప్పాను. అతను సరే అన్నట్లు తల ఊపి నా మంచం పక్కన నిలబడి నా జుట్టు మీద ఎంతో ఆప్యాయంగా చేయి పెట్టాడు. అతను నన్ను ఓదార్పుగా ఎంతో సున్నితంగా నా జుట్టు నిమురుతుండగా నేను కదలకుండా అతని కళ్ళల్లోకి తదేకంగా చూశాను. ఆ క్షణంలో మా మధ్య మాటలు లేకపోయినా అతని చేతి స్పర్శ నా గుండెకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. అతను నా వైపు చూసి మరోసారి నవ్వి ఆ తర్వాత నెమ్మదిగా ఆ గది నుండి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ నేను చాలా సంతోషంగా మనశ్శాంతితో మంచానికి ఆనుకొని ఉండిపోయాను. ఒకప్పుడు నన్ను అసహ్యించుకునే రియాష్ ఇప్పుడు నా గురించి, నా ఆరోగ్యం గురించి నిజంగా ఎంతగానో శ్రద్ధ తీసుకుంటున్నాడు. నా గుండెల్లో మళ్ళీ ఏదో తెలియని తీపి అనుభూతి మొదలైంది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సిరీస్ వినే ఇంట్రెస్ట్ కానీ లేదు అని అంటే కథలు వినే ఇంట్రెస్ట్ కానీ ఉంటే వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేసి మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియజేయగలరని ఆశిస్తున్నాను. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని, సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్. మళ్ళీ మరొక కొత్త ఎపిసోడ్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.